అవసరం ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తాం. రైట్ హనుమంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి దుగ్గు రాజేందర్ గారి దగ్గర వెళ్దాం. రాజేందర్ గారు ప్రస్తుతం ఏదైతే మన హనుమంత్ ముదిరాజు గారు చెప్తున్నారో డిఏలు కూడా చెల్లించడం జరిగిందని చెప్తున్నారు. పేరిదేశంగా పిఆర్సీలను కూడా అమలు పరచాలని చెప్తున్నారు. కారుణ్య నియామకాలు కూడా చేపట్టారని చెప్తున్నారు. అయితే ఇంత చేసినప్పటికీ ఈ రోజు ఆర్టీసీ కార్మికులలో ఎందుకు ఇలా ఒక నిరసన సెగ తగులుతుంది? వారు ఆర్టీసీ కార్మికులు ఎందుకు దేనికని ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, దుగ్గు రాజేంద్ర గారు, జమీల్ గారు, ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో ఏదైతే రాజేందర్ కూడా సమస్యలు చాలా సార్లు కూడా ప్రభుత్వం రిమూవ్ అయినరు, సస్పెండ్ అయినరు, వాళ్ళ విషయంలో ప్రయత్నం చేసిన దాంట్లో తప్పేం లేదు. కానీ దాంట్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా పనిష్మెంట్ ఇస్తూ రిమూవ్ చేస్తున్నారు. అంటే రిమూవ్ అనేది చేయొద్దు అనేది మేము కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే అంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రిమూవ్ అనేది అంటే డిస్మిస్, దాదాపు ఆర్టీసీకి ఆయనకు సంబంధం లేకుండా చేయడం జరుగుతూ ఉన్నది. అటువంటి పరిస్థితి ఉండొద్దని మనం కూడా చెప్తా ఉన్నాం. అందుకని దీంట్లో దానికి ఒక కమిటీ వేసి ఎండి గారితో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి ఆ కేసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం సూచించింది. కానీ ప్రభుత్వం సూచించినప్పుడు కూడా కొన్ని ఆడ ఉన్న పరిస్థితుల వల్ల కొన్ని కేసులు ఇవ్వకపోతున్నారు. కానీ దీన్ని ఏం చేయాలి? ప్రభుత్వమే డైరెక్ట్ గా ఈ చిన్న చిన్న వాటికి సస్పెండ్ రిమూవ్ చేసే కన్నా ఏదో ఒక విధంగా వాళ్ళను డ్యూటీకి తీసుకొని డ్యూటీకి తీసుకునే విధంగా ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వం దృష్టికి రిమూవ్ అయిన వాళ్ళు వాళ్ళ కుటుంబం మరి రోడ్డు పాలు అవుతుంది, అటువంటి పరిస్థితి రావద్దు అనేది కూడా మేము చెప్తా ఉన్నాం. సో నైస్, సో నైస్. అంటే ఇప్పుడు డైరెక్ట్ సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఇంటర్వ్యూన్ చేసుకొని వారికి ఏవైతే రిమూవల్స్ ఉన్నారో వారందరినీ సస్పెన్షన్స్ కానీ రిమూవల్స్ కానీ వారు తక్షణమే దాని మీద దృష్టి సారించి వారిని తిరిగి తీసుకున్న తర్వాత వారి మీద ఏదైతే చర్యలు వారి మీద ఏదైతే ఎంక్వైరీ చేయాలో అది చేసుకుంటే బాగుంటుంది కదా. ఈ విషయంపై దుగ్గు రాజేందర్ గారు మీరేమంటారండి? మీరు రాజేందర్ గారు చెప్తున్నారు